ఉతకని వస్త్రాల దోషానికి ప్రాయశ్చిత్తం. ఉతకని వస్త్రం దాల్చి నా భక్తుడు నా పూజలు చేస్తే ఆ దోషానికి శిక్ష ఏమో తెలిపెదను. అట్లా మాసిన బట్టలు దాల్చి పూజ చేయవాడు సంసారమున పడిపోవును. ఒక జన్మమున పక్షి, ఒక జన్మమున లొట్టిపెట్టి, ఒక జన్మమున గాడిద, ఒక జన్మమున నక్క, ఒక జన్మాన గుర్రం, ఒక జన్మమున లేడి అగును. ఇట్లా 7 జన్మాల తర్వాత మానవుడై పుట్టును. నాకు భక్తుడు, గుణం ఎరిగిన వాడు, నా పూజలైందు శ్రద్ధ కలవాడు, దోషాలు లేనివాడు, సమర్థుడు, అహంకారం లేనివాడగును. మాసిన వడవలు కట్టి పూజ చేయ మానవులు పొందడు దుఃఖం నీవు చక్కగా వివరించి చెప్పితివి. సర్వకర్మములకు మేలు కూర్చడు ప్రాయశ్చిత్తం కూడా నాకు చెప్పుము. నీ పూజ ఎందు చెదరని ఆసక్తి గల భక్తులు ఏం చేసి ఈ పాపం నుండి ముక్తి పొందుదరో దాన్ని నాకు సెలవిమ్ము. దేవి, నీ అర్చనలకు సుఖమును కూర్చున్నట్టు ప్రాయశ్చిత్తం చెబుతాను వినము. ఎవల పిండితో 3 దినాలు, పిండితో 3 దినాలు, నూకలతో 3 దినాలు, పాయసంతో 3 దినాలు, పాలతో 3 దినాలు, ఏమీ తినకుండా 3 దినాలు అట్లా మాసిన గుడ్డలు కట్టుకొని పూజ చేయవాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే అతనికి దోషముండదు, సంసారమునకు ప్రవేశించడు.